మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారు మరియు మా డిఎస్పీ గారు చెంచుబాబు గారి ఆదేశాల మేరకు నాయుడుపేట పట్టణంలో గాంజా హాట్స్పాట్స్ ఎక్కువగా యువత ఎక్కడైతే తాగేదానికి గంజా అవకాశం ఉందో మారుమూల ప్రదేశాలు, మరుగు ప్రదేశాలు అన్నీ కూడా సడన్గా సర్ప్రైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే యువత ఈ గంజా బారిన పడి జీవితాలను అనవసరంగా వృధా చేసుకుంటున్నారు, దీనికి అడిక్షన్కి లోనవుతున్నారు. ఇటీవల కాలంలో కూడా మేము మా జిల్లా ఎస్పీ గారైన సుబ్బరాయుడు సారు మా అందరికీ పోలీస్ స్టేషన్లకు గంజా కిట్లు సప్లై చేయడం జరిగింది. వాటిని కూడా ఈ గంజా హాట్స్పాట్స్లో సంచరిస్తున్న కొంతమంది అనుమానితులకి టెస్టులు చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని పాజిటివ్ వచ్చినాయి. ఆ పాజిటివ్ వచ్చిన వారి ద్వారా సమాచారాన్ని సేకరించి ఇక్కడ గంజా సప్లై చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది మీద కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. త్వరలో ఆ సమాచారాన్ని కూడా మేము ఖచ్చితమైన సమాచారంతో వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని హాట్స్పాట్స్, కొన్ని కాలనీల్లో కొంతమంది యువత ఈ గంజా సేవిస్తున్నారనే కారణాలతోటి ఈరోజు ఒక 5-6 ప్లేసులు గంజా హాట్స్పాట్స్ని మేము సడన్ సర్ప్రైజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాలను కూడా మేము ఫర్దర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ హాట్స్పాట్స్లో కూడా ముమ్మరంగా రెగ్యులర్గా గస్తీ ఏర్పాటు చేసి ఈ గంజా బారిన పడి మత్తుకు అలవాటు పడే వాళ్ళని, అలాగే మద్యం మత్తులో ఊరు బయటికి వెళ్ళి ఓపెన్ బూజింగ్ చేసే వాళ్ళందరికీ కూడా చెక్ పెడతామని తెలియజేస్తున్నాము. ఇటువంటి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు కట్టి కోర్టు ద్వారా వాళ్ళకు తగిన శిక్ష పడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోయిన శనివారం కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మన నాయుడుపేటలో 10 మందికి 10,000 రూపాయల లెక్కన జడ్జి గారు జరిమానా విధించడం జరిగింది. రెండోసారి కనుక పట్టుబడితే వాళ్లకు జైలు శిక్ష కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి యువత మరియు ప్రజలందరూ దీని గురించి అవగాహన పెంచుకొని గంజా బారిన పడకుండా మీ జీవితాలను మంచి బాటలో తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం.